Hello everyone, welcome to Commerce Maths class. Expansion of binomial expressions అంటే x plus y whole square, x plus y whole cube, x plus y whole to the power of 4 ఈ టైప్ ఆఫ్ మనం రాయాలి అంటే మనకి ఈజీగా రాయడం కోసం పాస్కల్ ట్రయాంగిల్ అని ఉంటుంది. పాస్కల్ ట్రయాంగిల్ లో కోఎఫిషియెంట్స్ మనకి వీటి యొక్క కోఎఫిషియెంట్ ఈజీగా వస్తాయి. పాస్కల్ ట్రయాంగిల్ అంటే చూద్దాం. 1 రాస్తాం, 1 రాసిన తర్వాత బోత్ సైడ్ 1 1 రాస్తాం. ఇప్పుడు మళ్ళీ బోత్ సైడ్ 1 రాస్తాం. ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ 2 గా యాడ్ చేస్తే 1 1 2 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రోలో 1 1 రాస్తాం. ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ 3, ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ 3 గా రాస్తాం. ఇప్పుడు 1 3 3 1 అవుతుంది. మళ్ళీ బోత్ సైడ్ మళ్ళీ 1 1 రాస్తాం. ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ 4 గా రాస్తాం. ఈ రెండు యాడ్ చేసి 6 రాస్తాం. ఈ రెండు యాడ్ చేసి మళ్ళీ 4 గా రాస్తాం. ఇప్పుడు 1 4 6 4 1 అవుతుంది. అంటే ఇవి కోఎఫిషియెంట్స్ గా వస్తాయి అన్నమాట. ఇది x పవర్ 0 అయితే 1 వస్తుంది కోఎఫిషియెంట్, x పవర్ 1 అయితే 1 1 వస్తాయి, x పవర్ 2 అయితే 1 2 1 వస్తాయి, x పవర్ 4 అయితే 1 1, x పవర్ 3 అయితే 1 3 3 1 వస్తాయి, x పవర్ 4 అయితే 1 4 6 4 1. ఈ విధంగా మనకి 5 అయితే మరి బోత్ సైడ్ 1 1 రాస్తాం. ఈ రెండు యాడ్ చేస్తే 5, ఈ రెండు యాడ్ చేస్తే 10, ఈ రెండు యాడ్ చేస్తే 10, ఈ రెండు యాడ్ చేస్తే 5. అంటే 1 5 10 10 5 1. ఈ విధంగా మనకి కోఎఫిషియెంట్స్ రావాలి అంటే మనం ఈ పాస్కల్ ట్రయాంగిల్ ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం x plus y హోల్ పవర్ 0 అంటే దీని వాల్యూ 1 గా రాస్తాం. x plus y హోల్ పవర్ 1 అయితే మనకి రెండింటికి కూడా కోఎఫిషియెంట్స్ 1 వస్తాయి. ఏంటంటే ఇక్కడ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, x plus y. x plus y హోల్ పవర్ 1 అంటే x plus y గానే రాస్తాం. x plus y హోల్ స్క్వేర్ రాసినప్పుడు ఫస్ట్ x స్క్వేర్ ఉంది కాబట్టి x పవర్ 2 రాస్తాం. ప్లస్ ఇక్కడ మనకి 2 అయితే కోఎఫిషియెంట్ నెక్స్ట్ టర్మ్ది 2 వస్తుంది. నెక్స్ట్ మనం x యొక్క పవర్ ఒకటి తగ్గిస్తాం, y పవర్ ఒకటి పెంచుతాం. ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియెంట్ 1 కాబట్టి 1 అంటే 1 వేయవలసిన అవసరం లేదు, y పవర్ 2 గా వస్తాం. అంటే ఇక్కడ x యొక్క పవర్ ఒకటి తగ్గించేస్తాం అంటే x 0 అయిపోద్ది, y పవర్ 2 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి గ్రాడ్యువల్ గా x పవర్ తగ్గుతుంది, y పవర్ పెరుగుతుంది. ఫస్ట్ టర్మ్ లో x పవర్ 2 ఉంది, సెకండ్ టర్మ్ లో x పవర్ 1 ఉంది, మళ్ళీ y ఒకటి పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ x పవర్ 0 అయిపోద్ది, y ఏమొచ్చి పెరుగుతుంది. ఆ విధంగా మనం x యొక్క ఎక్స్పోనెంట్ ని తగ్గిస్తూ y ఎక్స్పోనెంట్ ని పెంచుతూ వెళ్తూ ఉంటాం. x plus y హోల్ పవర్ 3 లో మనకి కోఎఫిషియెంట్స్ పవర్ 3 1 3 3 1 వస్తాయి. అంటే ఇక్కడ మనం పవర్ 3 కాబట్టి x క్యూబ్ రాస్తాం, ప్లస్ కోఎఫిషియెంట్ 3 వస్తుంది, ప్లస్ నెక్స్ట్ x ఒకటి తగ్గిస్తాం, పవర్ 2 అవుతుంది, y ఒకటి పెంచుతాం. ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియెంట్ 3, x ఒకటి పవర్ తగ్గిస్తాం అంటే x, y పవర్ ఒకటి పెంచుతాం, y స్క్వేర్. నెక్స్ట్ కోఎఫిషియెంట్ 1 కాబట్టి ఇక్కడ x పవర్ ఒకటి తగ్గిస్తాం అంటే 0 అవుతుంది, y ఒకటి పెంచుతాం అంటే y క్యూబ్ అవుతుంది. ఈ విధంగా మనం x plus y హోల్ క్యూబ్ ఎక్స్పెన్షన్ ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ x plus y హోల్ పవర్ 4, x plus y హోల్ పవర్ 4 ఎక్స్పెన్షన్ రాయాలంటే మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్ 1 4 6 4 1. ఫస్ట్ x పవర్ 4 రాస్తాం, ప్లస్ ఎక్స్పోనెంట్ 4 గా కోఎఫిషియెంట్ 4 గా రాస్తాం. తర్వాత x పవర్ ఒకటి తగ్గిస్తాం, y ఒకటి పెంచుతాం. ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియెంట్ 6 రాస్తాం, x పవర్ ఒకటి తగ్గిస్తాం, x పవర్ ఒకటి తగ్గిస్తాం అంటే x స్క్వేర్. తర్వాత y ఒకటి పెంచుతాం అంటే y స్క్వేర్. ప్లస్ నెక్స్ట్ కోఎఫిషియెంట్ 4, x ఒకటి తగ్గిస్తాం అంటే x అవుతుంది, y ఒకటి పెంచుతాం అంటే y పవర్ 3 అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియెంట్ 1, ఇంకా x ఒకటి తగ్గిస్తాం అంటే 0 అయిపోతుంది, y ఒకటి పెంచుతాం, y పవర్ 4 అవుతుంది. ఈ విధంగా మనం దేని యొక్క ఎక్స్పోనెంట్ అయినా ఈ పాస్కల్ ట్రయాంగిల్ కోఎఫిషియెంట్ ని యూజ్ చేసుకొని ఈ విధంగా మనం ఈజీగా రాసుకోవచ్చు. థ్యాంక్ యూ.